అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది డ్రాగన్ కంట్రీ. చైనా తలుచుకుంటే ఎంతటి కష్టమైన పనైనా సరే ఇట్టే చేస్తామని నిరూపిస్తోంది. తాము చేయలేనిది ఏదీ లేదని ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించిన చైనా తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చింది. 625 మీటర్ల ఎత్తులో బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించింది. లోయ మీదుగా ప్రయాణ సమయాన్ని 2 గంటల నుండి కేవలం 2 నిమిషాలకు గణనీయంగా తగ్గించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన అయిన హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెనను చైనా అధికారికంగా ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందిన హ్యువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెనను డ్రాగన్ కంట్రీ అఫీషియల్ గా ప్రజలకు తెరిచింది. గుయూజౌ ప్రావిన్స్ లోని ఒక లోయ నుండి 625 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న ఈ నిర్మాణ అద్భుతం చైనాలోని అత్యంత కఠినమైన ప్రకృతి దృశ్యాలలో ఒకదానిలో కనెక్టివిటీని పునర్నిర్వచించింది. ఈ కొత్త నిర్మాణం చైనాలోని అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యమైన షాంఘై టవర్ ఎత్తుకు దాదాపు సమానం. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాజీ రికార్డ్ హోల్డర్ యూస్ బ్రిడ్జ్ కంటే దాదాపు 60 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది మొత్తం 2900 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్లో ప్రధాన స్పాన్ పొడవు 1420 మీటర్లు. ఇది ఒక లోయ అడుగు నుంచి 625 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వంతెన లోయ నుంచి 625 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. దీనిని 22 టన్నుల బరువున్న 93 స్టీల్ ట్రస్ విభాగాల నుండి సమీకరించారు. ఇది ఐఫిల్ టవర్ బరువు కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు కొండ ప్రాంతాల్లో నిర్మించిన బ్రిడ్జిల్లో ఇది పెద్ద స్పాన్ కలిగిన వంతెనగా కూడా రికార్డులోకి ఎక్కింది. హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ బ్రిడ్జికి 2 వైపులా ఉన్న ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని 2 గంటల నుంచి కేవలం 2 నిమిషాలకు తగ్గించింది. ఈ ప్రాజెక్ట్ డాప్లర్ లీడర్ డైరెక్షన్, బిడౌ డైనమిక్ పొజిషన్, ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీలతో సహా అధునాతన నిర్మాణ పద్ధతులను కూడా ఉపయోగించింది. ఇది నిర్మాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. వంతెన నిర్మాణ సమయంలో వాలు స్థిరీకరణ, బలమైన గాలుల నిర్వహణ, భారీ కాంక్రీట్ పోసేటప్పుడు ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ బ్రిడ్జిని ప్రారంభించడానికి ముందు దాని భద్రతను నిర్ధారించడానికి 96 ట్రక్కులతో లోడ్ టెస్ట్ నిర్వహించగా ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఈ వంతెనపై చిన్నపాటి కదలికలను కూడా పర్యవేక్షించడానికి 400 కంటే ఎక్కువ సెన్సార్లను ఉపయోగించారు. హ్యువాజియాంగ్ బ్రిడ్జ్ కేవలం రవాణా కేంద్రంగానే కాకుండా పర్యాటకంగా కూడా టూరిస్టులను ఆకర్షించే ప్రాంతంగా మారుతుంది. ఇందులో 207 మీటర్ల ఎలివేటర్, స్కై కేఫ్లు, లోయకు సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీక్షించడానికి వ్యూ ప్లాట్ఫారంలను ఏర్పాటు చేశారు. హ్యువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెన ఇప్పుడు 2 ప్రతిష్టాత్మక రికార్డులను కలిగి ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా, అలానే పర్వత ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద స్పాన్ వంతెనగా కూడా రికార్డులోకి ఎక్కింది. ఇకపోతే చైనా ప్రపంచ ఎత్తైన ర్యాంకింగ్స్ లో ఆధిపత్యం చెలాయిస్తుందనే చెప్పాలి. టాప్ 10 ఎత్తైన వంతెనలలో 8 ఇప్పటికే పనిచేస్తున్నాయి. అన్ని గుయోజౌలో ఉన్నాయి.